కిడ్నీ డిసీజెస్ కానీ లేకపోతే క్రానికల్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఏంటి అనేది చూడమ్మా, చెప్పండి. క్రానిక్ డిసీజెస్ అన్న బాధపడే వాళ్ళకు ఇది ఒక వరం లాంటిది. మా దగ్గర ఏంటంటే డయాలిసిస్ సజెషన్ చేశారో తప్పకుండా మాది న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉన్న ఇది. సో దీని ఏమైనా మనం రివర్స్ చేయొచ్చా? చెప్పకుండా చేస్తున్నాం మేము. యాక్చువల్గా అకార్డింగ్ టు వరల్డ్ డాక్టర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటారు. అకార్డింగ్ టు అవర్ పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ వి ట్రై థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసాము. మా సెంటర్లో కూడా చాలా ఓన్లీ థింగ్ ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ కాబట్టి టైం పడుతుంది, కానీ బట్ రిజల్ట్స్ ఆర్ దేర్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనం ఉన్నాము డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో. సో డాక్టర్ వెల్నెస్ సెంటర్లో చాలా థెరపీస్ అయితే చేస్తున్నారనమాట. ఆక్యుపెంచర్ చేస్తున్నారు, లిచీస్ థెరపీ చేస్తున్నారు, సింఘి అని ఆవు కొమ్ములతో చేస్తారట అది, అండ్ కప్ థెరపీ, ఇంకా చాలా థెరపీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా కానీ కిడ్నీ రిలేటెడ్, షుగర్, బీపీ, ఆస్తమా, అలాగే క్యాన్సర్, క్రానికల్ డిసీజ్ ఏ ఉన్నా కానీ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నారు. బట్ మనం ముందుగా అసలు ఈ సెంటర్ అంతా ఎలా ఉంది, ఎలాంటి రిసీవింగ్ కానీ, ఫీజెస్ కానీ, లేకపోతే ఎలాంటి థెరపీస్ ఉన్నాయో ముందుగా మనం చూసేద్దాం. వచ్చేయండి. డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ నుంచి గుప్తా గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం అసలు క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి డిసీజెస్కి ఇక్కడ ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎంతమంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు తెలుసుకుందాం రండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? మాకు తెలిసినంత వరకు కిడ్నీస్కి, షుగర్స్కి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అనేది ఉంది. బట్ ఇంకా ఎలాంటి డిసీజ్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది? యాక్చువల్లీ మీ ఛానల్కి వచ్చినప్పుడు మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఓకే, మీ వెల్నెస్ సెంటర్ చూపేయండి డాక్టర్ గారు, వెల్నెస్ సెంటర్ చూపేయండి. చాలా మంది రాలేరు కదా. సో మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో వీ గాట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. వరల్డ్ లో ఉన్న అన్ని స్పెషాలిటీస్ అన్ని అండర్ వన్ రూఫ్ లో ఉన్నాయి. వీ గాట్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, కైరో డాక్టర్, సింగి డాక్టర్, ఆల్ థెరపిస్ట్. సపోజ్ అలోపతిక్ లో మల్టీ స్పెషాలిటీ ఎట్లుంటుందో దిస్ ఆల్ ద న్యాచురల్ సిస్టమ్స్ ఆర్ అండర్ వన్ రూఫ్. సపోజ్ అందరు ఒకటే దగ్గర, సపోజ్ Ayurvedic doctor is available, homeopathy doctor is available, Singi doctor available, yoga doctor available, dietitian available. So patients ko easy untundi, approach easy untundi, effective ga treatment avutundi. Yes. So basically nowadays maaku oka 6 months nunchi we are getting lot of kidney failure patients. Creatinine 4, 5, 6, 7, 8, 9, 10. So doctors are advising for the dialysis. Patients are very much panic lo unnaru. Vallaki endante dialysis expensive, it is a lot of
కంబర్సమ్ ప్రొసీజర్ ఆల్సో, ఓకే. వీక్నెస్ అవుతుంది, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. సో మా టీం అందరం కలిసేసి కిడ్నీ పేషెంట్స్ మేము ఓకే. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ నేచురల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. నేచురల్ ట్రీట్మెంట్ వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి, నో సైడ్ ఎఫెక్ట్స్. వి గివ్ హెల్దీ ఫుడ్ ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము, కిడ్నీ డైట్ ఇస్తాము. సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తప్పకుండా అట్లీస్ట్ దే షుడ్ విజిట్ అవర్ వెల్నెస్ సెంటర్, మీట్ అస్, టేక్ ఏ second opinion, go for other treatments. Okay, All type of kidney problems we are doing wonderful. Even the kidney stones also we are dissolving, high creatinine, so many kidney cysts also, so many diseases we are helping. Okay, so many So doctors we also have so many present here. doctors. So we are Ayurvedic doctor, naturopathy doctor, is a holistic consultant. All doctors are there. Okay. So we collectively decide what treatment to be given, which is very effective also. Patients kuda chaala easy untundi kuda. Okay. నమస్తే అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ గుప్తా వెల్నెస్ సెంటర్లో. కూడా ఈరోజు వచ్చండి ఆల్మోస్ట్ మనం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ అనేది చూస్తుంటాం అనమాట. మెయిన్లీ టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నట్లయితే అంటే చిన్నపిల్లల్లో మెయిన్గా కూడా మనకి డయాబెటీస్ రావడం అనేది జరుగుతుంది, టీనేజర్స్లో. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాము. మన ఇంటిగ్రేట్ సెంటర్లో ఏంటంటే దానికి ప్రత్యేకంగా మనకి ప్యాంక్రియాటిక్ బస్తీ అని కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే డయాబెటీస్ మెయిన్గా రావడానికి కారణం వచ్చి మీకు మన ప్యాంక్రియాటిక్ సెల్స్ ఎప్పుడైతే కరెక్ట్గా స్టిమ్యులేట్ కాకుండా ఉంటాయో మన ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తక్కువగా కూడా ఉంటుందన్నమాట. అలాంటి ప్లేసెస్లో మాత్రమే మనకైనా డయాబెటీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ముందు రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక డయాబెటీస్ పేషెంట్ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 10 ఇళ్లలో కంటిన్యూస్గా 9 హౌజెస్లో అయితే మనం డయాబెటీస్ పేషెంట్ చూస్తుంటాం. కాబట్టి కంపల్సరీగా డయాబెటీస్ అనేది మనకి రిపీటెడ్గా వినపడే పదం. దాంతో కూడా ఏంటంటే టైప్ 1, టైప్ 2 2 రకాలు ఉంటుంది. టైప్ 1 వచ్చి మీకు మామూలుగా కూడా ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. ఇది కూడా యంగ్ ఏజ్ వాళ్ళ పీపుల్లో రావడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ కూడా. ఎందుకంటే వెయిట్ లాస్ అయిపోవడము, వీక్నెస్గా ఉండడం, ఫ్రీక్వెంట్ యూరినేషను, దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రెస్కి కూడా లోన్ అవుతున్నారు అనమాట. ఈ ప్రాబ్లమ్స్కి మన సెంటర్లో వచ్చి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే మెయిన్గా కూడా మనం ప్యాంక్రియాని స్టిమ్యులేట్ చేసే ప్రాసెస్ అనేది ఉంటుందండి. దానికి ఏంటంటే మనం ప్యాంక్రియాటిక్ బస్తీ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఆ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా మనం ఏంటంటే చేయడం వల్ల కూడా వాళ్ళని టోటల్ బాడీ డీటాక్స్ చేస్తాము. అలానే కాకుండా మనం ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని కూడా మనం ఎరాడికేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి ఇక్కడ. Namaste Andy. I am Dr. Manasa Rupa. I am a naturopathy consultant in Gupta's Wellness Integrated Center. ఇక్కడ మెయిన్ మాట్లాడాల్సింది ఉమెన్ హెల్త్, విచ్ ఐ ప్రిఫర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో ఉమెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ బాగుంటారు అండ్ ఎవ్రీబడి ఈజ్ డిపెండెంట్ ఆన్ ఉమెన్ ఇంట్లో. సో ఉమెన్ హెల్త్కి కన్సిడర్ చేస్తే నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ PCOS అండ్ ప్రీ మెనోపాజల్ కానీ పోస్ట్ మెనోపాజల్ కానీ చాలా సిమ్టమ్స్ అనేవి ఉమెన్ ఫేస్ చేయడం జరుగుతుంది. లైక్ PCOD వచ్చేసి ఇరెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కానివ్వండి, లేకపోతే మూడ్ స్వింగ్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉమెన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ దాట్ వీ హ్యావ్ వెరీ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ హియర్. లైక్ Garbhasya Basti is one of the treatment that we give to all the menstrual issues అనమాట. అండ్ దీని కాకుండా పోస్ట్ మెనోపాజల్ అండ్ ప్రీ మెనోపాజల్ ఉమెన్లో చాలా స్ట్రెస్కి రిలేటెడ్ అనేవి సిమ్టమ్స్ ఉంటాయి. శిరోధార ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ విచ్ కంట్రోల్స్ ఆల్ ది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో శిరోధార అనేది ఒక మంచి ట్రీట్మెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసిన వాళ్ళందరికీ. అండ్ హిప్ బాత్స్ అనేవి న్యాచురోపతిలో వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్స్ హిప్స్ బాత్. అది చాలామంది ఇక్కడ వస్తే మీకు దాంతో మంచి రిలీఫ్ అనేది జరుగుతుంది. ఇదే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యాచురల్ థెరపీస్ లైక్ ఆక్యుపంక్చర్ విచ్ హెల్ప్స్ వెరీ వండర్ఫుల్లీ ఇన్ ఆల్ ది మెన్స్ట్రువల్ ఇష్యూస్. సో చిన్నపిల్లల్లో కూడా మనం PCOD చూస్తాము, పెద్దవాళ్ళలో ప్రీ మెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. సో దానికి కూడా వీ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్స్ హియర్. సో ఇలాంటి వాటితో ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు.
नमस्कार, मेरा नाम डॉक्टर जीवन ज्योति महांता है। मैं आयुर्वेदिक फिजिशियन हूँ हेलो। और यहाँ पे आप लोग देखेंगे कि ये एक हॉलिस्टिक वेलनेस सेंटर है। यहाँ पे नेचुरोपैथी, आयुर्वेदा, होम्योपैथी, योगा, एक्यूपंक्चर, एक्यूप्रेशर, इवन बहुत सारे एन नंबर ऑफ ट्रीटमेंट्स यहाँ पे आपको मिलेगा। आपको नॉट ओनली टू कंट्रोल द सिम्टम्स, बट ये बीमारी का जड़ को ठीक करने के लिए अपने को ठीक करना है। तो सबसे पहले लाइफस्टाइल चेंजेस सिखाया जाएगा, डाइट सिखाया जाएगा, आपका स्लीपिंग पैटर्न, स्लीपिंग हैबिट चेंज किया जाएगा, है ना। सोरियासिस आप देख सकते हैं, अभी बारिश का मौसम है, विंटर सीजन में ये सोरियासिस, जितने भी ऑटो इम्यून डिजॉर्डर्स हैं आपको मिलेंगे, रिमेटो आर्थराइटिस, अस्थमा, ये सारे चीज़ें अभी बढ़ते रहते हैं सोरियासिस, क्योंकि इम्यून सिस्टम जो रहते हैं अपना हमारे अगेंस्ट ही ये काम करते हैं यहाँ पे। तो इम्यून सिस्टम थोड़ा कमज़ोर भी हो जाता है, जैसे कि हम बारिश में बार बार सर्दी जुकाम ऐसे होते रहते हैं तो वीक हो जाते हैं इम्यून सिस्टम। तो सबसे पहले अपने आप को एक डिटॉक्स करना रहता है, फूड हैबिट्स को चेंज करना रहता है, योगा प्राणायाम करना पड़ेंगे आपको, स्ट्रेस मैनेजमेंट करना पड़ेंगे आपको। और आजकल हम देखते हैं कि डाइट के थ्रू भी हम ठीक कर सकते हैं अपने आप को। तो ये सारा चीज़ों को हम यहाँ पे आपको एक प्रेस्क्रिप्शन के माध्यम से आपको उपलब्ध करवाएंगे। तो आप लोग कुछ भी, कोई भी आपको एक सेकंड ओपिनियन चाहिए तो बेटर है यहाँ पे आप लोग आ सकते हैं, और आपको डेफिनेटली बेस्ट ट्रीटमेंट आपको मिलेगा यहाँ पे। సో గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారనేది ఇక్కడ చాలా క్లియర్గా చూపించారనమాట. కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ మట్టి అంటే ఒళ్ళంతా రాసుకొని మట్టి గూడ్చోవడం ఇది ఒకటి ఉంది, కప్ థెరపీ ఉంది, లీచెస్తో ట్రీట్మెంట్ ఒకటి ఉంది, ఇలా మసాజ్ చేస్తారు, పొట్టుతో ఒకటి ఉంది. ఇంకా తెలియని ఉన్నాయి, ఇవేంటో అడిగి తెలుసుకుందాం. సార్ కొంచెం మాకు ఈ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్, మా దగ్గర ట్రీట్మెంట్స్ ఇక్కడ ఓన్లీ ఫ్యూ థెరపీస్, మా దగ్గర ఓన్లీ ఆల్మోస్ట్ ఒక 100 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వి డిడ్ నాట్ పుట్ ఇది పాత పోస్టర్ అది, ఓకే బట్ ఎనీహౌ ఐ విల్ టెల్ ఫ్యూ థెరపీస్. ఓకే సో మా దగ్గర దిస్ ఈస్ అకుపంచర్ ట్రీట్మెంట్. అకుపంచర్ వల్ల పెరాలిసిస్ ప్రాబ్లం కానీ, మైగ్రేన్ ప్రాబ్లం ఏమైనా కానీ, బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతుంది. ఇది శిరోధార. మెయిన్లీ మా దగ్గర సాఫ్ట్వేర్ వాళ్ళు పైలట్స్ వస్తారు, ఎయిర్ ఇండియా పైలట్స్, ఇండిగో పైలట్స్. వాళ్ళ ఫ్లయింగ్ అవర్ అయిన తర్వాత వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఈ శిరోధార తర్వాత దే ఫీల్ వెరీ రిలాక్స్డ్. సాఫ్ట్వేర్ పీపుల్, స్ట్రెస్ వాళ్ళు, టెన్షన్ వాళ్ళు, ఇది ఒక 45 మినిట్స్ ప్రొసీజర్ అండి. ఆఫ్టర్ 45 మినిట్స్ పేషెంట్ విల్ ఫీల్ మచ్ రిలాక్స్. తర్వాత దిస్ ఇస్ సోనా డిటాక్స్, కిడ్నీ వాళ్ళకి చేసేస్తాము, కప్పింగ్ ట్రీట్మెంట్ చేస్తాము, నీ ట్రీట్మెంట్ చేస్తాము, బస్సీ ట్రీట్మెంట్ చేస్తాము, అల్ట్రాసౌండ్ చేస్తాము, బట్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇది హవన్ ట్రీట్మెంట్, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ మెడికేటెడ్ మెడిసిన్ దానిలో హవన్లో ఇస్తాం. సంబడి ఈజ్ హ్యావింగ్ స్లీప్లెస్నెస్, మైగ్రేన్, ఆ మైగ్రేన్ మెడిసిన్ పౌడర్ చేసేసి ఈ హవన్లో ఇస్తాం. ఆ మాలిక్యూల్ తర్వాత మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇది డైట్ థెరపీ అండి. రకరకాల డైట్ ఉంటుంది. కిడ్నీ డైట్ ఉంటుంది, డయాబెటిక్ డైట్ ఉంటుంది, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది పోట్లీ మసాజ్, ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, పారాలిసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్టిఫ్నెస్ ఉన్నా కానీ పోట్లీ మసాజ్ వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది. ఇది కప్ ట్రీట్మెంట్, ఇదేమో ఆయిల్ ట్రీట్మెంట్, ఇది లీచ్ ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది, జలగ ట్రీట్మెంట్. ఇది వారికోస్ వెయిన్స్కు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నమస్తే అండి. మా స్పెషలైజ్ ట్రీట్మెంట్ శృంగి ట్రీట్మెంట్ అండి. ఇది 500 సంవత్సరంలో ఓల్డ్ ట్రీట్మెంట్. ఇది రాజస్థాన్లో స్టార్ట్ అయిపోయింది. మా R&D సెంటర్ హరిద్వార్లో ఉంది. లక్షల మంది ట్రై చేస్తాం. మా హరిద్వార్లో ట్రై చేసి మేము హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీట్మెంట్, ఓన్లీ ట్రీట్మెంట్ వీ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అండి. ఫర్ ద నీ పెయిన్ కానీ, మెడమల నొప్పికి కానీ, మెడ నొప్పికి కానీ, డిస్క్ కంప్రెషన్ కానీ, లో బ్యాక్ పెయిన్ కానీ, ఎక్కడ నొప్పినా కానీ, ఒక 10 ఇయర్స్ నుంచి నొప్పితో బాధపడే వాళ్ళు మా అబ్జర్వేషన్ లక్షల మందికి చూసాము. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో రిలీఫ్ వస్తుంది. డాక్టర్ గారు మాకు ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత రిలీఫ్ వస్తుంది, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయలేదు. ఇది ఆవు కొమ్ముల ట్రీట్మెంట్ అండి. వాళ్ళు వంశ పారంపోర్ట్ చేస్తున్నారు, ఫాదర్ వాళ్ళు చేస్తున్నారు. తప్పకుండా నొప్పితోనే సఫర్ అయ్యే వాళ్ళు ఒకసారి శృంగి ట్రీట్మెంట్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుందండి. సో డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ అంతా చూసాం కదా, ఎక్కడికక్కడ హైజీన్ కానీ, పేషెంట్స్ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, చాలా అందరికీ కూడా
అవైలబుల్ ఉండే రేట్స్ అండ్ రీజనబుల్ రేట్స్ అండ్ వాళ్ళని తీసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది, ట్రీట్ చేయడం కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఓవరాల్గా డాక్టర్ గుప్తా గారు మనతో ఇక్కడ ఉన్నారు. అసలు ఏంటి మొత్తం మోటివ్ ఏంటి, ఏ డిసీజెస్కి ఇది అది లేదు, అండ్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్కి అయితే టోటల్గా మీరైతే ఎంత క్రానికల్ డిసీజ్తో వచ్చినా కానీ చాలా క్యూర్ అయిపోయి వెళ్ళిపోతారని చెప్తున్నారు. సార్ మనతో ఉన్నారు, మాట్లాడేద్దాము. సార్, మీ వెల్నెస్ సెంటర్ అంతా చూసిన తర్వాత మాకు ఒక ఐడియా అయితే వచ్చింది. అసలు ఏం జరుగుతాయి ట్రీట్మెంట్స్, ఎవరెవరు ఇక్కడికి రావచ్చు, స్టే ఏంటి, ప్రైజెస్ ఏంటి, వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి అని కూడా. బట్ కిడ్నీ డిసీజెస్ కానీ లేకపోతే క్రానికల్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఏంటి అని చూడమ్మా, చెప్పండి. క్రానిక్ డిసీజెస్ అన్న బాధపడే వాళ్ళకు ఇది ఒక వరం లాంటిది. మా దగ్గర ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టాం. హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, సింగి డాక్టర్, డైట్. yes. కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. సపోజ్ కిడ్నీ వాళ్ళకైతే మేము క్రియాటినిన్, డయాలిసిస్ వాళ్ళు కూడా వస్తున్నారు. డయాలిసిస్ చెప్పిన వాళ్ళు కూడా డయాలిసిస్ లేకుండా కూడా తగ్గించుకుంటున్నారు. 1 month 2 months లోపలనే వాళ్ళకు క్రియాటిన్ 50% తగ్గుతుంది, 80% తగ్గుతుంది. చాలా హ్యాపీ ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది అంటున్నారు. తప్పకుండా ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, డయాలిసిస్ సజెషన్ చేశారో, తప్పకుండా మాది న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. చూడండి, మన ఏండ్ల నుంచి మనం ట్రై చేస్తున్నాం. మీకు ఒకటి చూపిస్తానమ్మా. ఇది సింపుల్ ట్రీట్మెంట్. ఓకే, ఇది 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 దీన్ని వేపాకు అంటారు. నీమ్ లీవ్స్, ఇదేమో రావి ఆకు. జస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఒక 3 ఆకులు, ఒక 5 ఆకులు వాటర్ వేసేసి జస్ట్ డికాషన్ లాగా తాగడం వల్ల ఒక 1 month లో మా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మీరే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు, క్రియాటిన్ తగ్గించవచ్చు, కిడ్నీ ఫంక్షన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. రావి ఆకులు ప్రతి గుడి దగ్గర ఉంటుంది, వేపాకు కూడా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ట్రై చేసుకోండి. ఇవన్నీ మేము మా దగ్గర అన్ని హోమ్ రెమెడీసే చెప్తాము. హోమ్ రెమెడీసే చెప్తాము. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్, మా సెంటర్ ఎందుకు స్టార్ట్ చేసామంటే టైప్ 1 డయాబెటీస్ అని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం చిన్న పిల్లలకు వస్తుంది. హైదరాబాద్లో more than 10,000 మంది పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలకు టైప్ 1 డయాబెటీస్ కు ట్రీట్మెంట్ లేదు. దానికి వాళ్ళు ఇన్సులిన్ తీసుకోమంటారు లైఫ్ లాంగ్. ఆ ఇన్సులిన్, మదర్ ఇన్సులిన్, చిన్న పాపకు 3 ఏళ్ల పాపకు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు మదర్ కు పెయిన్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ కి పెయిన్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం మమ్మీ నాకు కుచ్చి చేస్తున్నావు, దానికి అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. బికాస్ ఆ ప్యాంక్రియాస్ లో హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం లేదు. మా ట్రీట్మెంట్లో 3 months లో 4 months లో ఒక 100 మందికి 1000 మందికి ట్రై చేసేసాము. స్లోగా మేము ప్యాంక్రియాస్ను యాక్టివిటీ చేస్తున్నాము, రీజనరేట్ చేస్తున్నాము. ఇన్సులిన్ ఒక 15 యూనిట్లు తీసుకునే వాళ్ళు 13, 12, మెల్లగా 6 months లో మాది ఒక R&D సెంటర్ ఉంది హరిద్వార్లో. అక్కడ లక్షల మందికి ట్రై చేశారు. మా టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి, మా వెబ్సైట్లో టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. తప్పకుండా మదర్స్ ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేసి ఎంక్వైరీ చేసేసి మేము ఏం చేస్తున్నామో, మా ట్రీట్మెంట్ ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు. యోగా మా దగ్గర మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ ఒక 4-5 యోగా మాస్టర్స్ ఉంటారు. మార్నింగ్ ఉంటుంది యోగా, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, మళ్ళీ నైట్ ఉంటుంది. సో అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి వెరీ ఈజీ ఆల్సో. సేమ్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, దట్ ఈస్ ఆల్సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ చేసే వాళ్ళు చాలా పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటారు. మా దగ్గర ఒక 6 months వాడడం వల్ల వాళ్ళ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, ఆర్థరైటిస్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ప్లస్ మా దగ్గర ఫుడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి మేము ATM కరేం చేస్తాం. అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు, దాంతో ఒక వెజిటబుల్ ఇస్తాం. దానివల్ల కూడా పెయిన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అట్లా చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఒకరికి స్ట్రింగ్ చేస్తాం. పేషెంట్ వచ్చారనుకోండి, హోమియోపతి డాక్టర్ చూస్తాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తాడు, యోగా డాక్టర్ చూస్తాడు, డైటీషియన్ చూస్తారు. చూసి మేము కోఆర్డినేట్ చేసి ఈ పేషెంట్కు త్వరలో ఎలా తగ్గించుకోవచ్చు చూస్తాం. బట్ మా దగ్గర ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓన్లీ ఎక్కువ అకామిడేట్ చేయలేము, ఒక 25 మందికి చేయొచ్చు. సో యాక్చువల్లీ అవర్స్ ఈజ్ ఓపీ ట్రీట్మెంట్. కానీ కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి డాక్టర్ గారు మా అకామిడేషన్ అంటే మా అన్ని రూమ్స్ అన్ని ఖాళీ చేసి పేషెంట్స్కి ఇచ్చాము. వెరీ హ్యాపీ అండి. ప్రతి ఒక్కరు అయితే క్రానిక్ డిసీజ్తో సఫర్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా వీ షుడ్ లుక్ సమ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. అట్లా మైగ్రేన్ ఉంది, ట్రైజెమినల్ న్యూరాలజీ ఉంది, తప్పకుండా మా నేచురల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తే తప్పకుండా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. సార్, మీరు మెన్షన్ చేసినట్టుగా 10,000 members హైదరాబాద్ లో ఉంటే ఓవరాల్ గా మన ఇండియాలో ఎంత మంది ఉంటారు? ఇండియాలో 1000 మంది ఉన్నారు. పిల్లలకే వస్తుంది, లక్షల్లో ఉంటారు టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉన్న ఇది. సో దీని ఏమైనా మనం రివర్స్ చేయొచ్చా? చెప్పకుండా చేస్తున్నాం మేము. యాక్చువల్గా అకార్డింగ్ టు
వరల్డ్ డాక్టర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటారు. అకార్డింగ్ టు అవర్ పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ వి ట్రైడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసాము. సో ఏం చేసాము, వాళ్ళకు ప్యాంక్రియాస్ను రిజ్యునేట్ చేసేస్తాము, డైట్ ఇస్తాము, మండు కాసం చెప్తాము, యోగా చెప్తాము, ప్యాంక్రియాస్ మసాజెస్, డిఫరెంట్ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 3 to 6 months వల్ల స్లోగా వాళ్ళ ఇన్సులిన్ తగ్గిస్తాం. 50 వాళ్ళు 45, 40, 30 ఒక 6 monthsలో తగ్గిస్తాం. వీఆర్ ట్రీటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసాము మా సెంటర్లో కూడా చాలా. ఓన్లీ థింగ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ కాబట్టి టైం పడుతుంది, కానీ బట్ రిజల్ట్స్ ఆర్ దేర్. ఓకే. అండ్ ఏ ఏజ్ వాళ్ళకి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ట్రీట్మెంట్ ఉంది. అందరికి చిన్న పిల్లలకి ఇస్తాం, పెద్దవాళ్ళకి ఇస్తాం, ఫీమేల్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంది. మా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా డైట్ తీసుకొని ఇంట్లో కూడా చేసుకున్నా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. తప్పకుండా యూ షుడ్ ట్రై బికాస్ నో హార్మ్ ఎట్ ఆల్. అవర్ కిచెన్ ఈజ్ ఏ డాక్టర్, కిచెన్ ఈజ్ ఏ ట్రీట్ హాస్పిటల్. మన కిచెనే హాస్పిటల్ ఉంది. పచ్చి పసుపు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతున్నాయి. ఓకేమ్మా. ప్లస్ ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి మేము చాలా మందికి దాల్చిన చెక్క బాయిల్ చేసి తీసుకోమంటున్నాము. ప్లస్ ఈ కరేపాకు నీళ్ళలో వేసి బాగా మసలు పెట్టి ఒక గ్లాస్ అయిన తర్వాత, ఒక గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ అయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ బీపీ కంట్రోల్ అయిపోతుంది. దే షుడ్ ట్రై ఆల్ న్యాచురల్ ట్రీట్మెంట్. దీనికన్నా కాకుంటే ఎనీ టైమ్ యూ కెన్ గో టు అలోపతిక్ డాక్టర్. లైక్ దిస్ దే షుడ్ ట్రై అవర్ వెల్నెస్ సెంటర్కి వచ్చేసి యూ కెన్ టేక్ సమ్ సజెషన్, అడ్వైస్. ప్లస్ వచ్చేసి మా దగ్గర మంచి హెల్దీ ఫుడ్ ఉంటుంది. వి చార్జ్ ఓన్లీ 100 rupees. దానిలో మిల్లెట్స్ ఇస్తాము, రాగి రోటి ఇస్తాము, సలాడ్ ఇస్తాము, దాల్ ఇస్తాము, కర్రీ ఇస్తాము, సూప్ ఇస్తాము, ఎన్ని ఐటమ్స్ ఇస్తాం. సో దట్ మేము ఇంకోటి అంటే వి మేక్ టేస్టీ మిల్లెట్స్. మన ఇంట్లో చేస్తే చాలా మంది అంటే డాక్టర్ గారు మిల్లెట్స్ టేస్టీగా లేవు అంటారు. సో మా దగ్గర ఏంటంటే వీ నో ద టేస్ట్, హౌ టు మేక్ ద టేస్టీ. సో ఒకసారి ట్రై చేసి ఇంట్లో విల్ టెల్ ద రెసిపీ ఆల్సో. సో ఇంతకన్నా ఎవరు చెప్తారండి, ఒకసారి ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే డిసీజ్ ఉందో డాక్టర్ ద్వారా చెక్ చేయించుకొని అది తగ్గుతుందా లేదా, అలోపతికి వెళ్ళాలా లేకపోతే మెడికేషన్ లేదా సర్జరీకి వెళ్ళాలా, ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చా, ఫుడ్ ద్వారా తగ్గిపోతుందంటే ఇంక అంతకన్నా ఏం కావాలి, మనీ సేవ్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా తగ్గిపోతుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే ట్రీట్మెంట్ తీసుకోండి, లేదంటే సెకండ్ సపోజ్ చాలా మందికి లేడీస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. అలోపతి డాక్టర్లు ఒకసారి థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడమంటారు. మొత్తం మాక్సిమం 3 months to 6 months రివర్స్ అయిపోతుంది. తర్వాత మీరు ఎక్కడైనా టచ్ చేసుకోవచ్చు. మేము మనకి ఏంటంటే ధనియాల డికాక్షన్ ఇస్తాం. 1 చెంచా ధనియాల నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి డికాక్షన్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. థైరాయిడ్ మసాజ్ చేస్తాం. సో మెనీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వీఆర్ ట్రీటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్. దే షుడ్ ట్రై వన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. సో డాక్టర్ వెల్నెస్ సెంటర్లో చాలా థెరపీస్ అయితే చేస్తున్నారనమాట. ఆక్యుపెంచర్ చేస్తున్నారు, లిచీస్ థెరపీ చేస్తున్నారు, సింఘి అని ఆవు కొమ్ములతో చేస్తారట అది, అండ్ కప్ థెరపీ, ఇంకా చాలా థెరపీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా కానీ కిడ్నీ రిలేటెడ్, షుగర్, బీపీ, ఆస్తమా, అలాగే క్యాన్సర్, క్రానికల్ డిసీజ్ ఏ ఉన్నా కానీ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నారు. బట్ మనం ముందుగా అసలు ఈ సెంటర్ అంతా ఎలా ఉంది, ఎలాంటి రిసీవింగ్ కానీ, ఫీజెస్ కానీ, లేకపోతే ఎలాంటి థెరపీస్ ఉన్నాయో ముందుగా మనం చూసేద్దాం. వచ్చేయండి. సో ఇందాక చూసాం కదా, గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి, లిచస్ ట్రీట్మెంట్ కూడా ఉంది అని చెప్పి. సో పేషెంట్ ఇక్కడ ఉన్నారు. ఎలాగ ఆ జొలగలతో మెడికేషన్ అనేది, ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారో చూద్దాము. సో అంత రెడీ కదా సార్? రెడీ అమ్మా. మేము రోజు మా దగ్గరికి స్పెషాలిటీ ట్రీట్మెంట్ రోజు 10 మంది వస్తారు. డిఫరెంట్ వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి. వ్యారికోస్ వెయిన్స్ కు 2nd time 3rd time సర్జరీ చేస్తారు. సర్జరీ అయిన తర్వాత కూడా తగ్గదు. ఈ లీచ్ ట్రీట్మెంట్ 2nd sitting 3rd sitting వరకునే తగ్గుతుంది. ట్యూమర్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హెయిర్ ఫాలింగ్, పింపుల్స్, యాక్నే, ఎక్కడైతే బాగా పస్తుంది, చీముంది, డాక్టర్లు ఆపరేషన్ చేసి తీయలేరు. సో చెడిపోయిన బ్లడ్ ఉందనుకోండి, ఇది పెట్టేస్తే అది బ్యాడ్ బ్లడ్నే గుంజుతుంది. లీచెస్ చూపిస్తారు. లీచ్ థెరపిస్ట్ ఆమె దీనికి స్పెషల్గా డిజైన్ చేస్తారు. ఇది జలగా అండి, లైవ్ జలగా. ఇది పేషెంట్కి అప్లై చేస్తున్నాండి. తనకి స్కిన్ ప్రాబ్లం ఉంది.
సోరియాసిస్కు జలగ ట్రీట్మెంట్ అనేది రామమానం లాగా పనిచేస్తుంది. ఒక 20 ఏళ్ల నుంచి బాగా దురద ఉందనుకోండి, జలగ అప్లై చేస్తే ఆ చుట్టూ ఏరియా అంతా ఒక హాఫ్ అన్ అవర్లో దురద తగ్గిపోతుంది. బ్యాడ్ బ్లడ్ అంతా గుంజేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ వెరీ Okay. ఎఫెక్టివ్ ఆల్సో. సోరియాసిస్ కాకుండా ఇంకెలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు? వెరికోస్ వెయిన్స్ అండి, వెరికోస్ Varicose వెయిన్స్ veins. చాలా ఎఫెక్ట్ ఉంది. Okay. పింపుల్స్ ఉంది. Hmm. ప్లస్ చాలా మందికి బాగా ఊండ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ఆపరేషన్ చేయలేరు, అది పెట్టేస్తే బ్యాడ్ బ్లడ్ గుంజుతుంది. Okay. యాక్నే ఉంది, Hmm. చాలా రకాల ట్రీట్మెంట్కు పనిచేస్తుంది. Hmm. ఇలా ఇది పట్టుకుంటుంది, అది బ్యాడ్ బ్లడ్ అని గుంజుతుంది. గుంజిన తర్వాతనే బయటకు యూజ్ చేస్తుంది. పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు. పేషెంట్ ఒకటి భయపడతారు జలం చూసి, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. Okay. సో 20 ఏళ్ల నుంచి రోజు బాధపడేదానికన్నా ఒక 1-2 సిట్టింగ్స్ లోపలనే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. Hmm. Hmm. మా దగ్గర మాది స్పెషలైజ్ ట్రీట్మెంట్ అమ్మా, దీనివల్ల ఏం బాధ ఉండదు. Okay. Okay. సో మేము బ్యాడ్ బ్లడ్ ఎక్కడెక్కడ ఉందో అది పెట్టిన తర్వాత మాకు 10 నిమిషాలు అవుతుంది అది సెర్చ్ చేయడానికి. పెట్టిన తర్వాత పట్టుకోదు అది, లీచ్ అది ఓన్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓహో. అది చాలా మా థెరపిస్ట్లకు చాలా కష్టము. బ్యాడ్ బ్లడ్ ఎక్కడ ఉందో అది వెతుకుతుంది, ఒక 5 మినిట్స్ వెతుకుతుంది, వెతికి పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకున్న తర్వాత వదలదు ఇంకా. సో పూర్తి బ్యాడ్ బ్లడ్ గుంజేసిన తర్వాత వదులుతుంది. సపోజ్ ఒక పేషెంట్ అంటారు చాలంటారు, వద్దని అనుకోండి, జస్ట్ పసుపు వేస్తే వదిలిపెట్టిపోతుంది. జస్ట్ యూ పుట్ లిటిల్ టర్మరిక్, అది పడిపోతుంది అంతే. దట్స్ ఇట్. ఓకే. సో కప్ థెరపీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు మూవీస్లోనూ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదైనా రోల్ చూడడం, ఇదే డైరెక్ట్ చూడటం అనమాట. సో దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఎలా సార్ ఇది ఏంటి, దేనికి దీన్ని కప్పింగ్ ట్రీట్మెంట్ అంటారమ్మా. దీన్ని కప్పింగ్ ఇలా చేసేసి కప్ ట్రీట్మెంట్ చేస్తాం. దీనివల్ల యాన్సెంట్ ట్రీట్మెంట్ అనమాట. దీనికి ఇది వాక్యూమ్ తో నొప్పి గుంజేస్తుంది. పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ 10 years 15 years బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఒక కప్ ట్రీట్మెంట్ వల్లనే వాళ్ళకు ఒక 20% 40% రిజల్ట్ ఉంటుంది. అండ్ నో సైడ్ ఎఫెక్ట్, నో పెయిన్ ఆల్సో. ఎక్కడైతే బ్లడ్ అంతా జామ్ అయిపోయిందో ఈ కప్ వల్ల రిలీజ్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సర్వికల్ ప్రాబ్లం తగ్గుతుంది, కాఫ్ మజిల్ పెయిన్ తగ్గుతుంది. డిఫరెంట్ ప్లేసెస్లో పెడతాం మేము. ఎక్కడ కావాల్సి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెడతాం. సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీని రిజల్ట్స్ కూడా మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. సో బ్యాక్ పెయిన్ గురించి మేము చాలా, నాట్ ఓన్లీ కప్ ట్రీట్మెంట్, వీ డూ సో మెనీ ట్రీట్మెంట్స్. వీ డూ ఫుట్ రిఫ్లెక్సాలజీ, వీ డూ కప్పింగ్ ట్రీట్మెంట్, వీ డూ బ్యాక్ మసాజ్, పార్షల్ మసాజ్, చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. మాది ఏంటంటే ఇంటిగ్రేటెడ్. ఒక బ్యాక్ పెయిన్ కు ఒకటే ట్రీట్మెంట్ చేయం, వీడు 10 ట్రీట్మెంట్ చేస్తాం. ఆ 10 ట్రీట్మెంట్లో దిస్ ఆల్ ద 1 ట్రీట్మెంట్. ఇవన్నీ ట్రీట్మెంట్ కలిపి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అలా. సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏదైనా ఆయిల్ వేసి చేయడం అలాంటివి ఆయిల్ కూడా ముందు ఆయిల్ అయిపోయిన తర్వాత మేము దీన్ని మసాజ్ చేస్తాం. దీంతో మసాజ్ చేసేస్తాం, దీంతో ఇలా మసాజ్ చేస్తాం, ప్రొసీజర్ ఉంటుంది, ఒక అరగంట ప్రొసీజర్ ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా తీసేసేయాలంతే. ఎనీ బ్యాక్ పెయిన్స్ కానీ ఏమైనా బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ పెయిన్ కానీ, డిస్కంప్రెషన్ కానీ, వెరీ ఈజీ. అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఇన్స్టా ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, వేరే ప్రాబ్లమ్స్. ఇవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవ్రీబడి షుడ్ ట్రై టు కమ్ టు అవర్ సెంటర్. థెరపీస్, న్యాచురల్ థెరపీస్ ట్రై చేసే కాకుండా దే షుడ్ డూ సమ్ అదర్ థెరపీస్. ఓకే. సో ఫైనల్ గా మొత్తం సెంటర్, వెల్నెస్ సెంటర్ అంతా చూసాం కదా. ఇది డీటాక్సిఫికేషన్ రూమ్ అంట. చక్కగా కూర్చున్నాం అనుకోవద్దు, సార్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మా యాక్చువల్గా ఇది మేము కిడ్నీ పేషెంట్స్కి వాడుతున్నాము. సోనా డిటాక్స్ అంటారు. దీనిలో మెడికేటెడ్ హార్బ్స్ వేస్తాం. దీనిలో కూడా ఎగ్జాక్ట్గా కిడ్నీ పేషెంట్స్కి చెమట రాదు, ఎక్సర్సైజ్ చేయడానికి రాదు. ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి క్రియాటిన్ పెరుగుతుంది, వాళ్ళకి చెమట రావాలి. యాక్చువల్గా ఏదంటే స్కిన్ అనేది ఒక 3rd కిడ్నీ లాగా పనిచేస్తుంది. చెమట రావాలి. ఎగ్జాక్ట్గా ఈ హర్బల్ కిడ్నీ డీటాక్స్ రూమ్లో మేము ఒక 10 నిమిషాలు 10 నుంచి 12 నిమిషాలు కూర్చోబెడతాం పేషెంట్ను. ఒక ఆల్మోస్ట్ 1/2 లీటర్ నుంచి 1 లీటర్ చెమట పోతుంది. ఆ చెమటతో పాటు బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్తాయి, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. నో సైడ్ ఎఫెక్ట్. పేషెంట్ అంటే కూర్చోవాలంతే, జస్ట్ కూర్చోవాలంతే. 12 నిమిషాలలో అంత చెమట వచ్చేస్తుంది. ఆ చెమట అన్ని టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అండ్ హర్బల్ న్యాచురల్ వే, no side effect at also. Now around the world they are also suggesting this type of treatment for the kidney patient, high creatinine patient. It is just like a
స్మాల్ డయాలిసిస్ అనుకోండి, మనం ఏంటంటే కిడ్నీ ఎంత పంచేది స్కిన్, బట్ అట్లీస్ట్ 10% 20% ఆఫ్ ద బాడీ టాక్సిన్స్ అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండదు, యూరిన్ అవుట్పుట్ ఉండదు, అట్లీస్ట్ మన టాక్సిన్స్ అన్ని స్కిన్ ద్వారా బయటికి వెళ్తాయి కాబట్టి దర్ ఇస్ నో హార్మ్. మాతో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కిడ్నీ ట్రీట్మెంట్. దిస్ ఇస్ ఆల్సో మాకు ఒక 50 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీకి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మెనీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బికాస్ కిడ్నీ ఈజ్ ద టఫెస్ట్, నెఫ్రాన్ ఈజ్ ద టఫెస్ట్, రెస్పాండ్ కాతుంది. అందుగురించే వీ డెవలప్ సో మెనీ ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్. అన్ని ఒకటేసారి అప్లై చేస్తున్నాము నెఫ్రాన్స్కు, సో దట్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ వెల్. ఓకే ఓకే నైస్. సో అన్నీ కొంచెం కొంచెం అర్థమయ్యాయి కానీ ఈ ట్రీట్మెంట్ ఏంటో అర్థం కావట్లేదు. సరే ఏంటిది, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి? ఇది హైడ్రోకోలన్ అమ్మా, ఓన్లీ వాటర్ ట్రీట్మెంట్. ఈవెన్ అమెరికాలో కూడా కోలోన్ థెరపీ, కోలోన్ అంతా క్లీన్ అవుతుంది. వీ ఓన్లీ యూజ్ వాటర్. ఈ మిషన్ ఏం చేస్తుంది, పేషెంట్ పడుకోవాలి, ఎంటీ స్టమక్లో రావాలి, మిషన్ విల్ సెండ్ వామ్ వాటర్ కూల్ వాటర్ వల్ల మన కోలోన్ అంతా క్లీన్ అవుతుంది. దీనివల్ల మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ వాటర్, వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్. ఫస్ట్ ఏంటంటే మన స్టమక్ నార్మల్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోతాయి. సో దిస్ కోలోన్ మిషన్ విల్ మేక్ ద స్టమక్ నార్మల్. టోటల్ ట్రీట్మెంట్ ఒక 40 minutes అవుతుంది. పేషెంట్ ఈ నాట్ గో టు టాయిలెట్ ఆల్సో. మిషన్ ఓన్లీ విల్ సక్స్ ఎవ్రీథింగ్ అండ్ పేషెంట్ టీవీలో చూసుకోవచ్చు ఆ కడుపులోకి వెళ్ళి ఎంత టాక్సిన్ పోతుందో, ఎంత కచరా పోతుందో. దే ఫీల్ మచ్ కంఫర్టబుల్ ఆల్సో, వాళ్ళకి తెలుస్తుంది కదా. అండ్ ఆల్సో పేషెంట్ ఆ 40 minutes తర్వాత ఆ రోజు మాత్రం మేము కిచిడి తినమంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్, ఇంటెస్టైన్స్కి అంతా సాఫ్ట్, కొంచెం నెయ్యి వేసేసి కిచిడి తీసుకోమంటాము. పేషెంట్స్ చాలా వరకు నొప్పుల వాళ్ళు, జాయింట్ పెయిన్ వాళ్ళు, కాన్స్టిపేషన్ వాళ్ళు చాలా రిజల్ట్ వస్తుంది దీనివల్ల. ప్లస్ ఇంకోదంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చి కొలోన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల జస్ట్ క్లెన్జింగ్, వీ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్, ఓన్లీ వామ్ వాటర్, కోల్డ్ వాటర్ అంతే, తప్పకుండా. అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఈవెన్ అమెరికాలో కూడా దిస్ FDA అప్రూవ్డ్ దిస్ మిషన్. అవును, ఏదో విన్నాను నేను కూడా కోలన్ ట్రీట్మెంట్ అని. కోలోన్ ట్రీట్మెంట్ ఇదే 4-5 kgs తగ్గుతున్నారు ఒక 1 week లో 10 days లో అని చెప్పి. అదే అంటే బేసికలీ టాక్సిన్స్ అనేది వెళ్ళిపోవడం వల్ల మోషన్స్ ఫ్రీ అయిపోతే సగం ప్రాబ్లమ్స్ అనేది దాని వల్లనే వస్తుంది. ఓకేమ్మా, ఎవ్రీబడి షుడ్ ట్రై వన్స్ ఇన్ a year, once in 6 months, depending upon the problem. చాలా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, we give for continuously for maybe 3 days, depending upon the problem our doctor's team will decide. Okay అండి, థ్యాంక్ యూ. సో ఎలాంటి డిసీజెస్కైనా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా, అంటే యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి, అసలు ఎలాంటి డిసీజ్ అయినా కానీ సింగిల్ స్టెప్ సొల్యూషన్ లాగా మనకి గుప్తాస్ వెల్నెస్ సెంటర్ కనిపిస్తుందండి. ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి డిసీజెస్ని, క్రానికల్ డిసీజెస్ ఉన్నా కానీ ఒకసారి ఇక్కడ వెల్నెస్ సెంటర్కి విజిట్ చేసి మీ డిసీజ్ ఏదైతే ఉందో దానికి మంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సార్ మా దగ్గరికి వచ్చి వీడియో చేసిన తర్వాత చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి. అంటే ఇది అల్లోపతి రిలేటెడ్ కాదు, ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ డిసీజెస్ని ఫేస్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే క్యూర్ అవుతుంది అనుకుంటున్నా కానీ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ని విజిట్ చేయొచ్చు. ఎవరైనా రావాలనుకున్నప్పుడు కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ అది చెక్ చేసుకొని ఒకసారి విజిట్ చేసి కూడా మీరు, సార్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఒకవేళ ఇక్కడ నచ్చలేదు సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకొని అయినా సరే ఇక్కడ అంతా చూసి నెక్స్ట్ డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఇంతకన్నా మెడిసిన్లో ఇక్కడ రండి, విజిట్ చేయండి, చూసి చెప్పండి అనేంతకన్నా ఇంకా మనకి నమ్మకం అంటే ఇంకేముండదు. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది.